రాష్ట్రంలో ప్రజాపాలన జరుగుతుందంటే ప్రజలకు రాజ్యం వచ్చినట్లని, విద్యార్థులు చిన్నప్పటి నుంచే సేవాభావం కలిగి ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పరిచిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి జరగాలని, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు అవుతుందని అన్నారు. పిల్లలు పరిసరాల పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని, ముందస్తు రానున్న ముప్పును ముందుగానే గ్రహించి ప్రపంచానికి తెలియజేయాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిని మంత్రి సందర్శించి ఆసుపత్రిలో రోగులను పరామర్శించి వారికి అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. రుణమాఫీ చేస్తున్నారు. అట్లనే మనలాంటి ఏజెన్సీ ప్రాంతాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ బతుకుతున్నటువంటి రైతుల యొక్క, ప్రజల యొక్క కష్టాలు తెలిసినటువంటి ఎమ్మెల్యేలుగా మేము ఉన్నాము. వాటిని కూడా పరిష్కరించుకొని అందరికీ రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, రైతు అనేటువంటి వాళ్ళకు వచ్చే విధంగా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి విద్యార్థులకు శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఈరోజు ప్రజాపాలన యొక్క డే. ప్రజాపాలన అంటే ప్రజాస్వామిక రాజ్యం వచ్చిన రోజు. ఎందుకంటే పిల్లలకు తెలుసో తెలియదో మనకు 2 రకాల స్వతంత్రాలు వచ్చిన రోజు. మరి 1947 ఈరోజు వెంకటాపురంలో జూనియర్ కళాశాల స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఈ ప్రోగ్రాంకి వచ్చిన ముఖ్య అతిథులు గౌరవనీయులు పంచాయతీరాజ్ అండ్ డబ్ల్యూసీడీ శాఖ మంత్రివర్యులు సీతక్క గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి, ఏఎస్పీ గారికి, మిగిలిన ప్రజాప్రతినిధులకి, పిల్లలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ములుగు హెడ్ క్వార్టర్ నుంచి ఈ మండలాలు దాదాపు 120 కిలోమీటర్లు దాదాపు ఉంటుంది. మనకు కూడా రావాలంటే ఆల్మోస్ట్ 2 అవర్స్ పడుతుంది. రావడానికి 2 అవర్స్ మరియు వెళ్ళడానికి 2 అవర్స్. నేను వచ్చిన మొదటి రోజే మనకి మినిస్టర్ గారు ఒక క్లియర్గా గైడ్ లైన్ చెప్పడం జరిగింది. సీతక్క గారు, కలెక్టర్ గారు, ఇదే నా జిల్లా, ఈ 2 మండలాలు నా నియోజకవర్గానికి రాకపోయినా ఇది నా జిల్లానే కాబట్టి మీరు దీని మీద ఖచ్చితంగా స్పెషల్ దృష్టి మీరు ఖచ్చితంగా పెట్టాలి. ఇక్కడ మనము వెళ్ళడానికి, అక్కడ ఉండడానికి, ప్రజల సమస్య తెలుసుకోవడానికి కూడా మాకు కూడా చాలా వరకు సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల ఫ్రీక్వెంట్గా రాలేకపోతున్నాము. అధికారిక యంత్రాంగము ఖచ్చితంగా ఇక్కడ ఉండి పనిచేయాలి, ఇక్కడ ఉంది మీరు ఉన్నారు అని తెలియజేయాలి అనే ఒక మంచిగా మనకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడూ నాకు అట్లీస్ట్ మినిమం వారానికి 3. అదేవిధంగా గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ గారికి, మన రెస్పెక్టెడ్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అదనపు ఎస్పీ గారికి, అదేవిధంగా రోడ్ల ఆఫీసర్ గారికి, పిఎస్సి చైర్మన్కి, పెద్దలు పార్టీ ప్రిన్సిపాల్ గారికి మరియు గెస్ట్ లెక్చరర్కి ఆందోళనగా చేస్తాం. నిజంగా వాళ్ళకి మనీ లేకుండా, శాలరీ లేకుండా ఆందోళనగా వచ్చి చేస్తాం, మా కాలేజీ నిలబెట్టుకోవాలనే ఆలోచనతో వచ్చి ఫ్రీగా చేస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈనాటి మీడియా మిత్రులకి, కార్యకర్తలకి, ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ ప్రజానికానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మారుమూల ప్రాంతాల్లో మనం స్వతంత్రాలు తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జూనియర్ కాలేజ్ లేదంటే ఈ మండలంలో నిజంగా ఒక విచిత్రంగానే ఉంది. ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాల కాలం మనం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. గౌరవనీయులైన మంత్రివర్యులు సీతక్క గారికి, అదేవిధంగా గౌరవనీయుల పెద్దలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటేశ్వర అన్న గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా అందరూ కూడా మోహన్ రావు అన్న గారికి, జడ్పీటీసీ గారికి, వెంకటేశ్వర అన్న గారికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మన మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు. ఇంతకు ముందు కూడా నాకు కూడా మొన్న కూడా నాకు పెద్ద మెజార్టీ ఇచ్చి వెంకటాపురంలో గెలిపించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కార్యకర్తలకు, అభిమానులకు, నా అక్కలకు, నా చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.
అదేవిధంగా తప్పకుండా ఇప్పుడు కలెక్టర్ గారు అంటున్నారు ఇక్కడ డిగ్రీ ఇది జూనియర్ కాలేజీ పెట్టంగా కూడా ఇంకోటి కూడా కాలేజీ కూడా శాంక్షన్ అయిందట మార్కెట్ యార్డ్ పక్కన, అది కూడా శాంక్షన్ చేసి తప్పకుండా కట్టిస్తాం. దీనికి ఏదో గౌరవనీయులు ఇప్పుడు ఇంతకుముందు మా మంత్రి గారు అన్నట్టు సీతక్క అన్నట్టు దానికి 35 లక్షలు ఏదైతే అది కంప్లీట్ అవుతుందట, అది నేను డెఫినెట్ గా నా ఎంపీ ఫండ్లైనా దేనిలైనా ఏర్పాటు చేసి ఈ నెలలో క్లోజ్ చేయిస్తా, లేకపోతే నా ఎంపీ ఫండ్లనే ఇస్తా. మీకు తప్పకుండా ఇంకో నర్స్ కాలేజీ కూడా అప్పుడు శాంక్షన్ అయింది, నేను చేయించిన నర్స్ కాలేజీ అట్టే ఉన్నది, అది కూడా తేవాల్సి వస్తుంది. ఇక్కడ డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇంకోటి తప్పకుండా మేము డెవలప్ చేస్తాం, 100% డెవలప్ చేస్తాం. గౌరవనీయులైన సీతక్క గారు ప్రతి విషయంలో కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఆమె ఈ మండలం కూడా ములుగు నియోజకవర్గాల్లో రావడం కూడా మనం అదృష్టంగా భావించాలి. తప్పకుండా